హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో నిన్నటి నుంచి ఒక 48 అవర్స్ నుంచి ట్విట్టర్ ఫాలో అయ్యేవారికైతే ఇది తెలిసే ఉండిద్ది. భయంకరంగా హ్యాష్ ట్యాగ్స్ అయితే రెండు అవుతున్నాయి అనమాట ఇండియా వైడ్. మీకు కన్నడ దర్శన్ హీరో తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అతని ఫోటో అయితే ఇక్కడ వేస్తున్నాను. యాక్చువల్గా ఇతని గురించి అయితే మీకు కొంచెం సేపు చెప్తాను. ఇతను వచ్చేసరికి కన్నడలో మంచి ఫేమస్ హీరో అనమాట అండి. సో అతని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. యాక్చువల్గా అతను ఆ విషయం జరగకముందు నాకు కూడా తెలియదు. అతను వాళ్ళ ఫ్యాన్ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా అయితే చంపేశాడు. దానికి గాను అతను జైలు శిక్ష అయితే అనుభవిస్తున్నాడు. అట్టకెళ్ళకి అతను బయటికి అయితే వచ్చాడు. అలాంటి వాళ్ళని బయటికి ఎలా తీసుకొస్తారో తెలియదు కానీ తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత ఫేమస్ అవ్వాలి లేదా మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలని చెప్పి వాళ్ళు అబాపురిగా తెలుగు ఇండస్ట్రీ మీద అయితే టాలీవుడ్ మీద అయితే పడిపోయారనమాట. టాలీవుడ్లో ఉన్న ప్రతి హీరోని వాళ్ళు ట్రోల్ చేయటం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే అతని పిఆర్ టీం అతని పైకి లేపాలని చూస్తుంది, మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలని చూస్తుంది, మళ్ళీ అతని గురించి డిస్కషన్ జరగాలని చూస్తుంది. సో అందుకని చెప్పి ప్రతి ఒక్క తెలుగు టాలీవుడ్ నుంచి తెలుగు హీరోలను వాళ్ళు ట్రోల్స్ చేయడం అయితే జరుగుతుంది. ఇదంతా ట్విట్టర్లో జరుగుతుంది. యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలియదు, మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ దాకా కూడా రావచ్చు, కానీ ట్విట్టర్లో అయితే బాగా ట్రెండ్ అవుతుంది. సో అదనమాట టాపిక్. ఇప్పుడు అబాపురిగా ఉన్నట్టుండి అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు ఎందుకు టార్గెట్ చేశారు, అండ్ వీళ్ళకి దర్శన్ టీం ఏదైతే పిఆర్ టీం ఉందో ఆ పిఆర్ టీం పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, వీళ్ళు ముగ్గురిని ఎక్కువ టార్గెట్ చేసి చేస్తున్నారు. ఇంకోటి ఒక 20 డేస్లో మన హరిహర వీరమల్లు మూవీ అయితే ఉంది. సో మెయిన్ పాయింట్ ఇది. మీకు మొబ్బులు ఇడిపోయే కాంట్రవర్సీ జరుగుతుంది. కాంట్రవర్సీ అంటారు, ఏమంటారు దాన్ని, కాన్స్పిరసీ. సో అదేంటంటే 24న హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత ఆగస్టులో కూలీ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత మంచి మంచి సినిమాలు మన విజయ్ దేవరకొండ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. వీటన్నిటిని వాళ్ళు బైకాట్ చేస్తామని చెప్తారనమాట. సో అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే ఈ హీరోల సినిమాల్ని బైకాట్ చేస్తామని చెప్పి అతను లైమ్ లైట్లోకి వస్తారు. అదే ఇక్కడ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, మ్యూచువల్స్, అందరి సినిమాలు బాగుండాలని కోరుకుంటారు. నేను కూడా అంతే, అందరి సినిమాలు బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే సినిమా అనేది కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తారు, కొన్ని కోట్ల మంది బతుకుతారు. దాని గురించి నేను చెప్తూ ఫ్యూచర్లో నేను కూడా ఎదిగితే నేను కూడా దాని మీద బతకాలి. సో ప్రతి సినిమాలో మనం తప్పులు చెప్పుకుంటాం, తీసేస్తాం. కానీ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళకున్న ఎమోషన్ అలాంటిది. అది గొప్పగా కాలర్ ఎగరేసుకొని మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని చెప్తారనమాట. కానీ కొన్ని శక్తులు ఉంటాయి, అవి కొన్ని పర్సనల్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి, ఆ సినిమాని ఎలాగైనా నాశనం చేయాలనుకుని ఉంటారు. సో అలాగే సేమ్ ఈ సినిమాస్ మీద, ముఖ్యంగా హరిహర వీరమల్లు మీద కూడా ఇదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొడితే వాళ్ళు ఎంతైనా నెక్స్ట్ ఎండ్కి వెళ్ళిపోతారనేది ఒక టాక్ నడుస్తుంటుంది కదా, మీకు తెలిసిందే. సో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీద ట్రిగర్ చేస్తున్నారు. సో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, మహేష్ బాబు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు, అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వార్ 2 ఉంది కదా. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు అతను అబాపురిగా లైమ్ లైట్లోకి రావాలి, అతని గురించి డిస్కషన్ జరగాలి, అతను చేసింది తప్ప ఉప్ప అనేది పక్కన పెడితే అతని గురించి మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ పిఆర్ టీం ఒక పక్క అదైతే, రెండో పక్క చలిగాసుకోవటం అంటారు కదా ఈ యాంటీ ఫ్యాన్స్. హరిహర వీరమల్లు ఇప్పుడు బాయ్కాట్ చేసేస్తారు, ఓపెనింగ్స్ తక్కువ చూపించాలి. అండ్ పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు పాన్ వరల్డ్, పాన్ ఇండియా వరకే అందరికీ తెలుసు, సినిమా పరంగా తెలియకపోయినా కానీ పొలిటికల్గా కూడా బాగా పాపులర్లో ఉన్నారు. సో అతని ప్రాబ్లమ్స్ అతన్ని ఎలాగైనా డిగ్రేడ్ చేయాలి, కొంచెం ఒత్తిడి అయితే పెట్టాలనుకుంటారు. కానీ అవేమీ పని చేయవండి. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా పెద్ద హీరోస్ ఇంతకుముందు సినిమాల్లో వాళ్ళ ఓపెనింగ్స్ హై లెవెల్లో ఉంటాయి. అది సినిమా అట్టర్ ఫ్లాప్ అయినవ్వనివ్వండి, బ్లాక్ బస్టర్ అయినవ్వండి, ఫస్ట్ డేతో సంబంధం లేదు. అది అసలు పిచ్చి పీక్స్లో ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ వెళ్తా అలా ఉంటుంది, ఓపెనింగ్స్ అనేవి అలా ఉంటాయి. అదే కొంచెం ఒక హిట్ టాక్ వస్తే ఆ సినారియోని మారిపోయింది. ఇది మీరు అందరు హీరోలు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. కాకపోతే ఏంటంటే దాని మీద నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే కొంతమంది ఆడియన్స్ ఉంటారు కదా, న్యూట్రల్ ఆడియన్స్, ఎందుకులే ఆ నెగిటివ్ చేస్తున్నారు కదా ఏముండిద్దని వెళ్ళకుండా ఉంటారు. సో వాళ్ళ టార్గెట్ అది. అండ్ ఆ హీరోని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాగ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో హోల్
తిరిగి 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 మళ్ళీ హరిహర వీరమల్లు సినిమా దగ్గరికి వచ్చిద్ది, దాన్ని బ్యాన్ చేస్తామని చెప్తారు. ఇందాకే న్యూస్ కూడా చూశాను, ఈ హరిహర వీరమల్లు మీద తెలంగాణలో కేసు అయితే వేయబోతున్నారు. ఎందుకంటే బాయ్కాట్ చేస్తున్నారంట. వాళ్ళకి ఆ ట్రైలర్లో చార్మినారు, ఔరంగజేబు, హరిహర వీరమల్లు ఇవి మూడిటు ఒకే పీరియడ్లో లేరు, ఎలా తీస్తారు, హరిహర వీరమల్లు సంథింగ్ ఆ కాలం లాంటి వాళ్ళ వీరుడు, వాళ్ళ వాళ్ళ దాని తరపు నుంచి ఆ వీరుడు గురించి మీరు వక్రీకరించి తీస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కోపం కాదని చెప్పి కోర్టుకైతే వెళ్ళబోతున్నారు. ఏం జరిగిందో చూద్దాం. సో లాట్ ఆఫ్ ఒక పెద్ద మూవీ రిలీజ్ అయితే ఇవన్నీ క్వైట్ కామన్గానే వస్తాయి, అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఎప్పటికీ అండగానే ఉంటారు. సో మనం జరుగుతున్న సినారీ అయితే చెప్తున్నాం అనమాట. సో మనం ఏ దాని గురించి అయినా కానీ ఇప్పుడు కాలీవుడ్ నుంచి మనకి ఎంతమంది స్టార్స్ మన తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్నారు, అలాగే శాండిల్వుడ్ నుంచి అదే కన్నడ నుంచి ఎంతమంది వస్తున్నారు, పునీత్ రాజు గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తున్నారు. సో హిందీ నుంచి తెలుగులోనే చూద్దాం అనుకుంటున్నారు. కాకపోతే ఇదేంటంటే వాళ్ళ పిఆర్ టీమ్స్ చేసే స్టంట్స్ అనమాట. ఇవి మీరు సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు, దాన్ని ట్రెండ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి మీరు ఇంకొంచెం ఆక్సిజన్ ఇచ్చే పెట్రోల్ పోసి తగలట్టడమే అనమాట మీరు రియాక్ట్ అయితే. సో దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన పనే లేదు. ఏ మూవీ ఆ మూవీ రిలీజ్ అయిపోతుంది డేట్స్ ప్రకారంగా. సినిమా బాగుంటే అబ్జల్యూట్లీ ఎవరైనా చూస్తారు, సినిమా బాగుంటే ఎవరు చూడరు. ఫ్యాన్స్ అయినా కానీ అంతే, సినిమా బాగుంటేనే చూస్తారు. ఫ్యాన్సే ఫస్ట్ చెబుతారు అసలు సినిమా బాగాలేదని నచ్చకపోతే. సో నచ్చితే మళ్ళీ దాన్ని రాంగ్గా చెప్తున్న వాళ్ళని ఊరుకోరు. సో ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో అది అతను వాళ్ళ ఫ్యాన్ని ఇది చేశాడంటే మరి ఆ విషయాల గురించి మనం తెలియదు కాబట్టి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.